ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలు. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడి సర్వ సృష్టిని నూతనపరిచినటువంటి విధానాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆయన సృష్టించిన సృష్టిలో 4వ దినము వరకు వచ్చాం. ఈరోజు 5వ దిన కార్యక్రమాన్ని గురించి మనం తెలుసుకుందాం. మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ఇప్పటివరకు 4 దినాల సృష్టిని గురించి మనం నేర్చుకున్నాం. మొదటి దినం వెలుగు కలుగజేశారు ప్రభు. అలాగే విశ్వాసులైనటువంటి మనం యేసుక్రీస్తుని అంగీకరించి మొదటిగా వెలిగించబడాలి. 2వ దిన సృష్టిలో ఆకాశము మీది జలము, ఆకాశము క్రింది జలములను వేరుపరిచారు. అలాగే రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ లోకము నుండి, పాపము నుండి వేరై దేవుని బిడ్డలుగా ప్రత్యేక జీవితాన్ని జీవించాలని నేర్చుకున్నాం. 3వ దిన సృష్టిలో దేవుడు చెట్లను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఫలవృక్షాలను మొలిపింప చేయునుగా కానీ పలికారు. చెట్లు ఫలించినట్లుగా మనం కూడా ఫలములు, రక్షించబడిన ప్రతి విశ్వాసి ఫలములతో నిండి ఉండాలని మనం నేర్చుకున్నాం. 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను చేశారని. సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, చంద్రుడు ఆయన ఈ లోకంలో స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, నక్షత్రములు ఆయన బిడ్డలైనటువంటి మనకు సూచనలుగా ఉన్నారు అని వాటి గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. 5వ దిన కార్యక్రమంలో దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. 5వ దినమున ప్రభు 2 కార్యాలు చేశారు. ఒకటి, సముద్రములోని జలచరములు. 2, ఆకాశములోని పక్షులు. ఇవి చలించేవి లేక సంచరించేవి. చెలించు వాటిని అంటున్నాడు. చెలించుట అన్న, సంచరించుట అన్న 2 ఒకటే విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ చెలించుట లేదా సంచరించుట అనేటువంటిది, ఈ మాట సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. చూడండి, లూకా సువార్త
8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా. ఇక్కడ యేసుప్రభు వారు దేవుని రాజ్య సువార్తను తెలియజేస్తూ, సువార్తను ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారంట. సువార్త సేవలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి సంచరించుట, చెల్లించుట అనే మాట సువార్త చేయడంలో మనం తిరగాలని, ఆత్మలను సంపాదించాలని ఈ అనుభవాన్ని మనకు సూచిస్తూ ఉంది. దేవుని పిల్లలు ఈ అనుభవంలో పెరగాలి. ఈ అనుభవంలో పెరిగి ముందుకు కొనసాగాలి. ఈనాడు సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సువార్త లేని ప్రాంతాలు, సువార్త అందని ప్రాంతాలు, సువార్త అందని ప్రజలు కూడా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలు ఇలాంటి ప్రాంతాలను సందర్శించి ఆత్మలను క్రీస్తులోకి నడిపించాలి. ఈ 5వ దిన కార్యక్రమంలో దేవుడు 2 కార్యాలు చేశారు. ఒకటి జలచరములు, 2 పక్షులు. జలచరములు దేవుని పిల్లలకు సూచన. జలచరములు దేవుని పిల్లలకు సూచన. ఎలా చెప్పగలమంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు చూద్దాం. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు పేతురుని, అతని సహోదరుడైనటువంటి అంద్రియాను, వాళ్ళిద్దరు సముద్రంలో వల వేయడం చూశారు. వాళ్ళు జాలర్లు. ప్రభువు వారిని పిలిచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నారు. వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అందుకే పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది విశ్వాసులను పట్టగలిగాడు. కాబట్టి జలచరములు దేవుని పిల్లలకు సూచన. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము ఇలా ఉంది అని చెబుతూ 13వ అధ్యాయంలో 47 నుంచి మనం చదివితే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు
అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేయుదురు. కాబట్టి నీతిమంతులు మంచి చేపలు, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారు. మంచి చేపలకు సూచన అంటే చేపలు ఎవరిని సూచిస్తున్నాయి? విశ్వాసాన్ని సూచిస్తూ ఉన్నాయి. లేవీకాండంలో 11వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదివితే, జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును, సముద్రములలోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పులుసులు ఉండునో వాటిని తినవచ్చు. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలములలోను సమస్త జలచరములలోను సమస్త జల జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములనుగా ఎంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము అంటారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పవిత్రమైనవి అపవిత్రమైనవి జలచరాల్లో కూడా ఈ దినాల్లో కూడా 2 రకాలైనటువంటి సేవకులు ఉన్నారు. 2 రకాలైనటువంటి సేవకులు. అపవిత్రమైన సేవకులు ఉన్నారు, పవిత్రమైనటువంటి సేవకులు కూడా ఉన్నారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఒక మాట రాశారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమే జాగ్రత్త. దుష్టులైన పనివారు అంటున్నాడు. ఎవరంట? దుష్టులైన పనివారు. వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సత్యంలో నడుస్తున్నటువంటి విశ్వాసుల్ని కొన్నిసార్లు తప్పు త్రోవ పట్టిస్తారు. అలాంటి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను గారు కూడా తన పత్రికలో, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినవాడు దేవుడు కాదు. యేసుక్రీస్తుతో మనకు సంబంధం లేదు, ఆయన మనలాంటి మనిషే. ఇలాగా రకరకాలైన తప్పు బోధలు వచ్చి ఆయన దైవత్వాన్ని శంకిస్తూ, ఆయన దైవత్వాన్ని అవమానపరుస్తూ ఎన్నో బోధలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ గురించి అంటున్నాడు, ఆయా ఆత్మలు అంటే ఆయా సేవకులు
దేవుని సంబంధమైన వారో కాదో మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి అంటున్నాడు. 2వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా ఉంది యోహాను మొదటి పత్రిక. చిన్నపిల్లలారా, ఇది కడబరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు మనలో నుండి బయలు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ దినాల్లో 2 రకాల సేవ చేసేవాళ్ళు ఉన్నారు. పవిత్రమైన సేవకులు, అపవిత్రమైనటువంటి సేవకులు. వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, పాత నిబంధనలో కూడా అపవిత్రమైన ప్రవక్తలు ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13 నుంచి చూస్తే, మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత చదవండి వీలైతే. 13 నుంచి 13, 23, 13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించారు. యెరూషలేము ప్రవక్తలు కూడా ఘోరమైన క్రియలు చేయగా నేను చూశాను. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తమ దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. ఆ తర్వాత మీరు చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26 నుంచి, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్టమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినాలను ఆచరింపరు. 27వ వచనం, దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. 28వ వచనం, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీయూ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదిగండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చిపోత పోయేవారై ఉన్నారు. చూడండి, పాత నిబంధనలో కూడా ఇలాంటి ప్రవక్తలు ఉన్నారు. పవిత్రమైనటువంటి సేవకుల యొక్క ఉండేటువంటి లక్షణాలని మనం పవిత్ర జలచరాల్లో చూడవచ్చు. ఏమంటున్నాడు? వేటికి రెక్కలు పులుసులు గలవో వాటిని తినవచ్చును అంటున్నాడు. వేటికి రెక్కలు పులుసులు ఉండవో జలచరాల్లో అవి మీరు తినకూడదు అంటున్నాడు. లేవీకాండం 11వ అధ్యాయంలో. పులుసులు, రెక్కలు. పులుసు అనేది భద్రతను సూచిస్తూ ఉంది. పులుసు అనేది భద్రతను సూచిస్తూ ఉంది. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. పులుసు భద్రతను సూచిస్తూ ఉంది. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. కాబట్టి దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు వాణ్ణి
ముట్టడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. భద్రము చేసుకొనుట అంటే అర్థం ఏంటంటే లోబడుట, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మనల్ని ముట్టడు, మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ఇదే భద్రతతో కూడినటువంటి జీవితం. పొలుసు భద్రతను సూచిస్తూ ఉంది. మనం కూడా దుష్టునికి అవకాశం ఇవ్వకుండా, దుష్టునికి తావివ్వకుండా, దుష్టుడిని ఎదిరించాలి, దుష్టుడి మీద విజయాన్ని సాధించాలి. అలా సాధించాలి, వాడిని జయించాలి అంటే మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఎలాగా? దేవునికి లోబడుట ద్వారా. దేవునికి లోబడు. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి, మనం భద్రంగా ఉండాలి. జలచరాలు విశ్వాసులను సూచిస్తూ ఉన్నాయి. పవిత్రమైన జలచరాలు నీతిమంతులకు సూచనగా ఉన్నాయి. నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మన చుట్టూ భద్రతను ఏర్పరచుకోవాలి. మనం ఏ రీతిగా భద్రతను ఏర్పరచుకోగలమంటే దేవునికి లోబడుట ద్వారా. దేవునికి లోబడుట ద్వారా, ఆయన యందు భయభక్తులు నిలుపుట ద్వారా, యథార్థవంతులుగా మనం జీవించుట ద్వారా. అందుకే యోబు చుట్టూ, అతని ఇంటి చుట్టూ, అతనికి కలిగిన వారి అంతటి చుట్టూ, అతనికి కలిగినటువంటి బిడ్డల చుట్టూ ప్రభువు ఏం చేశారు? కంచి వేశారు. దుష్టుడు ముట్టుకోలేకపోయాడు. వాడే అంటాడు ప్రభుతో, యోబుకు, అతని పిల్లలకి, అతనికి కలిగిన దాని అంతటి చుట్టూ నీవు కంచె వేసావు కదా అంటాడు. యోబు ఈ కంచెను ప్రతిదినం దేవుని సన్నిధిలో ఆయనతో కాలం గడుపుట ద్వారా యథార్థవంతుడుగా, దేవుని యందు భయభక్తులు గలవాడుగా, ఆయన గురించి రాయబడిన మాటలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించినవాడు. పదవచనం చదివితే 9-10 వచనాలు. అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. భద్రత, పొలుసు భద్రతను సూచిస్తూ ఉంది. ప్రతి దినము కూడా అరుణోదయం లేచి దహన బలులు అర్పిస్తూ, బిడ్డల కొరకు, తన కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటూ, యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడుగా యోబు ప్రవర్తించాడు. ఇదే దేవునికి లోబడడం అంటే. దేవునికి లోబడినప్పుడు అపవాదం ఎదిరించి జయించి ఓడించి మనం చుట్టూ భద్రతను మనం ఏర్పరచుకోగలం. కాబట్టి నీతిమంతులైనటువంటి పిల్లలు జలచరములకు సూచనగా ఉన్నారు, పవిత్ర జలచరములకు సూచనగా ఉన్నారు. కాబట్టి పవిత్ర జలచరాలకి పొలుసు ఉంటుంది. అలాగే పొలుసు భద్రతను సూచిస్తూ ఉంది. మనం ఎప్పుడు భద్రంగా, దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండగలమంటే ఇదిగో యోబు వలె ప్రవర్తించినప్పుడు, యాకోబు గారు చెప్పినట్టు దేవునికి లోబడినప్పుడు. పవిత్ర జలచరాలకి
రెండవ లక్షణం రెక్కలు ఉంటాయంట. రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు చేపల్ని నీటికి ఎదురు ఈదగలిగేటట్లు శక్తి కలిగిస్తాయి. ఈ రెక్కల యొక్క బలం చేత చేపలు ఎంత ఒడిగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహానికైనా ఎదురెదగలవు. ప్రవాహం ఎంత వేగంగా ఉన్నా సరే చేపలు ఎదురెదగలవు. ప్రభు పిల్లలైనటువంటి మనం కూడా ఈ లోకానికి ఎదురీదాలి. అందుకే పౌలు గారు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా అంటాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, మీరు అన్యుల ఆచారాలు ఆచరించొద్దు. ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. విశ్వాసులైనటువంటి మనం, నీతిమంతులమైనటువంటి మనం, పవిత్రమైన జలచరాలకి పోలికగా ఉన్నటువంటి మనం రెక్కలు కలిగి ఉన్నాం కాబట్టి ప్రవాహానికి కొట్టుకుపోయేవారుగా ఉండకుండా, ఈ లోకం వశమైపోయేవారుగా మనం ఉండకుండా, వాటిని జయించేవారుగా మనం ఉండాలి. లోతు నీతిమంతుడే, అయితే సొదొమ యొక్క ఆకర్షణ చేత వశీకరించబడిన వాడుగా ఉన్నాడు. సొదొమ యొక్క ఆకర్షణ శక్తి అతన్ని వశపరుచుకుంది. అందుకే దుర్మార్గులు ఉన్నారు అక్కడ. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత తన మనస్సును నొప్పించుకుంటూ అక్కడే ఉన్నాడు. సొదొమలోనే ఉండిపోయాడు, కానీ బయటకు రాలేకపోయాడు. లోతు జీవితాన్ని మనం చూస్తే రెక్కలు లేని చేపలను పోలినదిగా ఉంది. అనేకసార్లు మన జీవితాల్లో కూడా ఇహలోక సంబంధమైన వాటి యొక్క వశమైపోతూ ఉంటాం. కారణం మనకు కూడా రెక్కలు లేవు, రెక్కలు లేని జీవితం. చాలామంది వశమైపోతూ ఉంటారు, లోక వశమైపోతూ ఉంటారు, నేత్రాశ వశమైపోతూ ఉంటారు, శరీరాశల వశమైపోతూ ఉంటారు. చేప చూడండి, ఈ రెక్కలు ఉన్నందువల్ల ఎంత ఒడిగా ప్రవహిస్తున్న నీటికైనా సరే ఎదురుగా ఎదగలుగుతాడు. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణ శక్తులు ఎన్ని మనల్ని కొట్టుకుపోవాలని మన మీద ప్రయోగించినా మనం ఎదిరించి ముందుకు సాగే జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదే రెక్కలు కలిగినటువంటి జీవితం. ఈ దినాల్లో దేవుని పిల్లలైన వారు, దేవుని సేవకులైన వారు కూడా ఇహలోక సంబంధమైన వాటి వశమైపోయి కొట్టుకుపోతూ ఉన్నారు ఈ లోక పాప ప్రవాహంలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. వాగ్దాన దేశాన్ని వారు ఫలముగా పొందాలి. అయితే ఆ వాగ్దాన ఫలాన్ని అప్పుడు బయటకు వచ్చిన ఆ తరము వారు ఎవరు కూడా ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆటంకం వచ్చినప్పుడల్లా మేము వెళ్ళిపోతాం, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఆటంకం వచ్చినప్పుడల్లా, ఆటంకం కలిగినప్పుడల్లా మేము వెళ్ళిపోతామని వాళ్ళు మాట్లాడుతూ ఉంచేవారు. ఆటంకాలు కలిగినప్పుడల్లా. ఇది రెక్కలు లేని జీవితం, ఓడిపోయిన జీవితం అన్నమాట. కాబట్టి మనం ఇహలోక సంబంధమైన వాటి చేత, వాటి ఆకర్షణలకు వశమైపోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. నేటి దినాల్లో చాలామంది జీవితాలు ఇలాగే మిగిలిపోయినాయి. ఆనాడు చూడండి, అంతమందిలో
6,00,000 కాల్బలంలో ఇద్దరు మాత్రం కాలేబు యెహోషువలు విశ్వాసముతో నిండు మనస్సుతో వారు ప్రభువును వెంబడిస్తూ ముందుకు సాగిపోయారు. ఆ వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవించారు. అపొస్తలులు కూడా ఎన్ని ఆటంకాలు వారికి సేవా జీవితంలో ఎదురైనా వాళ్ళ సేవను తుదముట్టించారు. బూది గంతముల వరకు వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించారు. అందుకే పౌలు గారు అంటారు కదా, తిమోతి 2వ పత్రిక, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుంది అంటారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇదే రెక్కలు కలిగినటువంటి జీవితం. ఇలాంటి అనుభవంతో మనం ముందుకు కొనసాగాలి. ప్రజ్వలిల్లే జీవితం ఇలాంటిదే. చేప నీటిలో జీవిస్తుంది, నీటి నుండి వేరైపోతే చచ్చిపోతుంది. అలాగే విశ్వాసి క్రీస్తుతో దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉండడం వల్ల జీవించగలడు. చేప నీటిలోనే ఉన్నట్టు మనం కూడా నిత్యము దేవుని వాక్యం అనేటువంటి నీటిలో మనం ఉండాలి. లేకపోతే భౌతికంగా బ్రతుకుతాం కానీ ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాం. అందుకే అన్నాడు కదా, మనం శరీరానికి రుణస్థులం కాదండి, ఆత్మచేత శరీర క్రియలు చంపితేనే మనం ఆత్మీయంగా జీవించగలం. కాబట్టి జలచరాలు మనకు నేర్పించేటువంటి విషయం ఇది. రెండవది, పక్షులు చేశాడు. మొదటిది జలచరములు చేశారు, రెండవది పక్షులను చేశారు. పక్షులు కూడా విశ్వాసులకు సూచనగా ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. విశ్వాసి జీవితం పైకి ఎగిరే జీవితం, అంటే పరసంబంధమైన జీవితం. కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటినే వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. భూ సంబంధమైనటువంటి మన అవయవాలని 5వ వచనంలో అంటాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేసేయండి అంటాడు. చంపివేయండి. కాబట్టి ఇదే విజయవంతమైనటువంటి జీవితం. పక్షికి 2 రెక్కలు ఉండడం మనకు తెలుసు. అలాగే విశ్వాసికి కూడా 2 రెక్కలు అవసరం. మొదటిది, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన ప్రార్థనా జీవితం. మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన ప్రార్థనా జీవితం. 2, జీవితంలో క్రియాసాధనమైనటువంటి వాక్య పఠనం, వాక్యానుసారమైనటువంటి నడత. 1 ప్రార్థనా జీవితం, 2వది వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన. ఈ 2 అనుభవాలు ఒక విశ్వాసి కలిగి ఉండాలి.
ఇవి పరసంబంధమైనవి. ప్రార్థన మనం ఎవరికి చేస్తాం? పరమందున్నటువంటి మన ప్రభువుకు చేస్తాం. వాక్యం ఎవరు అనుగ్రహించేది? పరమందున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించేది. కాబట్టి పైనున్న వాటి మీదే, అంటే పరసంబంధమైనటువంటి వాటి మీదే మన ఆలోచనలు ఉండాలి. కాబట్టి పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు మనం పరిశుద్ధాత్మతో కూడిన నడిపింపుతో కూడిన ప్రార్థనా జీవితాన్ని, వాక్య ప్రవర్తనతో క్రియాసాధనమైనటువంటి వాక్య జీవితాన్ని, అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా రెక్కలు శక్తిని సూచిస్తూ ఉన్నాయి. భూమికి ఆకర్షించే శక్తి ఉంది. ఏ వస్తువునైనా ఇట్టే భూమి ఆకర్షించుకుంటుంది. పక్షులను కూడా భూమి ఆకర్షిస్తుంది. కానీ పక్షులు తన రెక్కల బలము చేత భూమి యొక్క ఆకర్షణ శక్తిని జయించి ఆకాశ విశాలంలో తిరుగుతూ ఉంటాయి. అలాగే విశ్వాసి కూడా భూసంబంధమైనటువంటి ఆకర్షణలను జయించి పరసంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి శక్తివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని రాజ్యం అంటే మాటతో కాదు, శక్తితో అంటాడు పౌలు గారు. శక్తితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20 వచనం చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. పౌలు గారు తన సేవా జీవితంలో ఆత్మల సంపాదనలో రక్షించబడిన వారు పరిపూర్ణమైనటువంటి స్థితికి రావాలని వారిని పెంచడంలో దేవుని శక్తిని మనం చూడవచ్చు. దేవుని శక్తి చేత ఆత్మను సంపాదించాడు ఆయన. దేవుని శక్తి చేత రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసిని సంపూర్ణ స్థితికి తెచ్చుటకు వాళ్ళని పెంచడంలో దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రధానమైనటువంటి మనం రెక్కలు ఎలాగ శక్తి గలవో మనం కూడా ఆ రెక్కల బలము చేత, శక్తి చేత భూమి మనల్ని ఆకర్షిస్తున్నా, భూ సంబంధమైనవి మనల్ని ఆకర్షిస్తున్నా, శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు మనల్ని ఆకర్షిస్తున్నా మనం వాటిని జయించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. రెక్కల బలము చేత, శక్తి చేత మనం వాటిని జయించాలి, జయ జీవితాన్ని జీవించాలి. ఇంకా రెక్కలు అనేది భారాన్ని భరించేదిగా ఉంది. రెక్కలు భారాన్ని భరిస్తాయి. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. మిమ్మల్ని మోసాను, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్టు నేను మిమ్మల్ని మోసాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భారము భరించుట అనేదాన్ని మనం చూస్తున్నాం. రెక్కలు భారాన్ని భరిస్తాయి. ప్రభువు తన రెక్కల మీద ఇశ్రాయేలీయుల్ని మోసుకొచ్చాడు. రెక్కల మీద, గద్ద రెక్కల మీద మోయడం అనేది భారాన్ని భరించడాన్ని సూచిస్తూ ఉంది. మనం కూడా
ఒకరి భారాన్ని మరొకళ్ళు ఏం చేయాలి? భరించాలి. ఇది క్రీస్తు నియమం అంటాడు పౌలు గారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనే చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధించబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకరి భారాలను ఒకళ్ళు భరిస్తూ, ఒకళ్ళ భారాలను ఒకళ్ళు భరిస్తూ. కాబట్టి రెక్కలు భారాన్ని భరించేవి, భారాన్ని భరించేవి. అలాగే మనం కూడా ఒకరి భారాన్ని ఒకళ్ళు భరించాలంటే, భారం భరించడం అంటే అక్కడ చెప్పాడు కదా, ఎవడైనా పాపంలో చిక్కుకుంటే నాకెందుకులే అని వదలకూడదు. వాడిని మంచి దారికి తీసుకురావాలి, మంచి దారికి తీసుకురావాలి. పాడైపోయాడు, పడిపోయాడు, వాడిని మంచి దారికి తీసుకురావాలి. ఇది సేవాభారం, ఆత్మల భారం. కాబట్టి రెక్కలు భారాన్ని మోసేది. కాబట్టి ఒకరి భారాన్ని మరొకరు భరిస్తూ ఇలాగ క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయండి అంటున్నాడు. ఇంకా మనం రెక్కలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే తర్ఫీదునిస్తాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది. ఎగరడం నేర్పించినప్పుడు గూడును రేపేస్తుంది. ఎప్పుడైతే గూడును రేపేసిందో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కట్టుకుంటాయి అవి గూడు. ఆ గూడును రేపేసినప్పుడు పిల్లల కింద పడిపోతారు. అవి పిల్లల కిందకు వచ్చేస్తున్నప్పుడు భయంతో, చచ్చిపోతామేమో అన్న భయంతో రెక్కలాడిస్తాయి. ఒక్కొక్కటి రెక్కలాడించినా కానీ కిందకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఈ పక్షి రాజు కిందకు వెళ్ళి వాటిని రెక్కల మీద పెట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి విడిచిపెట్టేస్తుంది. అలాగే వాటికి నడక నేర్పిస్తుంది. తర్ఫీదునిస్తుంది అన్నమాట. అప్పుడు వాటికి చక్కగా ఎగరడం అనేది వస్తుంది. ఇది తర్ఫీదు లాంటిది. అలాగే నీవు విశ్వాసువి, నీ బిడ్డలకు కూడా చక్కటి తర్ఫీదు ఇవ్వాలి. సంఘంలో ఉన్నటువంటి సేవకులు సంఘస్థులకు తర్ఫీదు ఇవ్వాలి. కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసులు తమ పిల్లలైనటువంటి వారికి తర్ఫీదు ఇవ్వాలి. అందుకే తర్ఫీదు ఇవ్వడానికే కదా ఇవన్నీ. సండే స్కూల్ పెట్టినా, యూత్ మీటింగ్ పెట్టినా, మీటింగ్స్ పెట్టినా, వాక్య కూడికలు పెట్టినా, దేనికోసం ఇవన్నీ? మనల్ని తర్ఫీదు ఇవ్వడానికే, మనకు నేర్పించడానికేనండి ఇవన్నీ. అయితే చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డల్ని యూత్ మీటింగ్ పంపరు. చక్కగా ముస్తాబు చేసి ఫ్రెండ్స్తో సినిమాలకు పంపుతారు, పార్టీలకు పంపుతారు, చక్కగా సినిమాలకు పంపుతారు, కానీ మందిరానికి పంపరు. మందిరానికి పంపించమంటే ఎన్ని సాకులు చెప్తారు. నేర్పించరు, తర్ఫీదు ఇవ్వరు తల్లిదండ్రులు, తర్ఫీదు ఇవ్వరు. ఆలోచించేయండి. చిన్నతనం నుంచి సండే స్కూల్కి, యూత్ మీటింగ్స్కి, జరిగేటువంటి వాక్య కూడికలకు బిడ్డలను ప్రోత్సాహపరిచి పంపించే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక ఏడవక్కర్లా, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పంపించరే ఆ తల్లిదండ్రులు మాత్రం
పెద్ద వయసులో వాళ్ళు ఎదిగిన తర్వాత ఏడుస్తారు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఏడుస్తారు. కాబట్టి గమనించండి, రెక్కలు తర్ఫీదును సూచిస్తూ ఉన్నాయి. నీ బిడ్డలకు నేర్పించు, ప్రార్థన చేయడం నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు, పెద్దలను గౌరవించడం నేర్పించు, దేవునికి భయపడడం నేర్పించు, మందిరానికి వెళ్ళమని చెప్పడం నేర్పించు, శిక్షించడం నేర్పించు. శిక్షించాలి కొన్నిసార్లు కూడా. లేక పుట్టాడండి, ఒక్కడేనండి, బలహీనుడండి, ఇలా చేసి చాలామంది పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు. తర్ఫీదుని ఇవ్వకపోతే, తర్ఫీదులో క్రమశిక్షణ ఉంటుంది, తర్ఫీదులో శిక్ష ఉంటుంది, ఉండాలి. లేకపోతే ఎట్లా? నీ పిల్లల్ని పట్టించుకోకుండా వెచ్చలవిడిగా వదిలేస్తే రేపు నువ్వే ఏడుస్తావు. కనీసం నువ్వు నేర్పించలేకపోతే మందిరానికని పంపించు. ఇలాగే కొంతకాలం కొనసాగితే మీరు కూడా విశ్వాసంలో తొలగిపోతారు. అలాగే ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే ఆలోచించండి, నేర్పించండి, తర్ఫీదునివ్వండి. చూడండి, కొద్దిమందికే ఈ ఉదయాన్నే లేవాలనే ఆలోచన. మరి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటాయి మన జీవితాలు. చూడండి, మనం ఒక సంవత్సరం పోయేటప్పటికి ఇలాగా ఈ ఉదయకాలంలో దేవుని స్తుతించి, ఆరాధించి, వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థించే వాళ్ళ కుటుంబాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయో చూసుకోండి. ఆలోచించండి. మనం ఇలా క్రమంగా చేస్తే మిగతా వాళ్ళకన్నా జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి క్రమాన్ని నేర్పించాలి. రెక్కలు ప్రార్థనా జీవితానికి, వాక్యాన్ని పఠించి వాక్యం ద్వారా క్రియ చేసే జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెక్కలు శక్తిని సూచిస్తూ ఉన్నాయి. ఆ శక్తి చేత ఆకర్షణలన్నిటినీ జయిస్తూ ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. రెక్కలు భారాన్ని భరించేవిగా ఉన్నాయి. మనం కూడా ఎదుటి వాళ్ళ భారాన్ని భరించి, సువార్త భారాన్ని భరించి, తప్పిపోయిన వారిని మార్గంలోకి తీసుకొచ్చే, నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించే ఆ భారాన్ని మనం భరించాలి. రెక్కలు తర్ఫీదునిచ్చే జీవితానికి సూచన. మనం కూడా మన పిల్లలకి చక్కటి తర్ఫీదునివ్వాలి. అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, పరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రాలు. 5వ దిన కార్యక్రమంలో మాకు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠాల కొరకు స్తోత్రాలు. ఈ 5వ దినమున జలచరములను, పక్షులను చేశారు. అవును తండ్రి, జలచరములు నీతిమంతులైనటువంటి మీ పిల్లలకు సూచనగా ఉన్నాయి. సరి అయిన సత్యమైన బోధన అందించే నీ సేవకులకు సూచనగా ఉన్నాయి. జలచరాల్లో పవిత్రమైనవి, అపవిత్రమైనవి మేము చూస్తూ ఉన్నాం. పవిత్రమైన వాటికి 2 విషయాలు ఉన్నాయని, వాటికి పొలుసు ఉంటుందని, వాటికి రెక్కలు ఉంటాయని మీరు తెలియపరిచారు. పొలుసు భద్రతను సూచిస్తూ ఉంది. మా మట్టుకు మేము మీకు లోబడుతూ, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, చెడుతనాన్ని విసర్జిస్తూ, యోబు ఎలాగైతే తన చుట్టూ కంచె వేయబడిన జీవితాన్ని జీవించారో ఆ రీతిగా మీ భద్రతలో మేము ఉంటూ, అపవాది మమ్మల్ని ముట్టకుండా, మమ్మల్ని పాడు చేయకుండా, వాడిని జయించి ఎదిరించేటువంటి శక్తిని నీలో మాకు అనుగ్రహించిన భద్రత ద్వారా మాకు అనుగ్రహించండి. పవిత్ర జలచరాల్లో 2వ లక్షణం, వాటికి రెక్కలు ఉంటాయి. రెక్కల బలము చేత అవి ఎంత ఒడిగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహంలోనైనా ఎదురెదగలవు. అలాగే మేము కూడా ఈ లోక మర్యాదను అనుసరించకుండా, ఈ లోకంతో కొట్టుకుపోయేవారుగా ఉండకుండా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, వ్యామోహాలు, పాపాలు వాటికి వశమైపోయేవారుగా ఉండకుండా, వాటిని జయించేవారుగా, జయ జీవితాన్ని జీవించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. నీతిమంతుడైన లోతు
సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండి అందులో నుంచి బయటకు రాలేక అక్కడే ఉండి తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. అనేకసార్లు మేము కూడా ఈ లోక సంబంధమైన వాటికి వశమైపోతా ఉన్నాం. అటువంటి పరిస్థితి నుంచి మీరు మమ్మల్ని తప్పించండి. ఎటువంటి ఆకర్షణలైనా మమ్మల్ని ఈ లోకంలో, ఎటువంటి ఆకర్షణ అయినా మమ్మల్ని లోకంలోనికి లాగకుండా మేము వాటిని ఎదిరించి జయించి భక్తి మార్గంలో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకంజ వేయకుండా మేము మా భక్తిలో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. చేప నీటిలోనే ఉంటుంది, జలచరాలు నీటిలోనే ఉంటాయి, బయటకు వస్తే వాటికి మరణం తప్పదు. అలాగే విశ్వాసులైనటువంటి మేము కూడా నిత్యము నీ వాక్యం అనే నీటిలో ఉంటూ ఆధ్యాత్మికంగా బ్రతుకుటకు సహాయం చేయండి. పక్షుల గురించి మాకు కొన్ని పాఠాలు నేర్పించారు. పక్షులు కూడా విశ్వాసులైన మాకు సూచనగా ఉన్నాయి. రెక్కలు చాపి పైకి ఎగురుతాయని, భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోకూడదని, భూ సంబంధమైనటువంటి జీవితాన్ని మేము జీవించకూడదని, పైనున్న వాటినే వెదకాలని మాకు తెలియపరిచారు. పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు మాకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి. మా జీవితంలో క్రియాసాధనమైనటువంటి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ 2 అనుభవాలు కలిగి భూ సంబంధమైన వాటి మీద మేము మనసు ఉంచకుండా పర సంబంధమైన జీవితాన్ని జీవించగలిగేటట్లు సహాయం చేయండి. రెక్కలు శక్తిని సూచిస్తాయని సెలవిచ్చారు. అవును ప్రభువా, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, పక్షులను కూడా భూమి ఆకర్షిస్తుంది. కానీ తమ రెక్కల చేత, తమ రెక్కలకు ఉన్నటువంటి శక్తి చేత అవి భూమి మీద పైకి ఎగురుతూ ఆకాశ విశాలం సంచరిస్తూ ఉంటాయి. అలాగే మేము కూడా భూ సంబంధమైనటువంటి ఆకర్షణలు జయించి పైకి ఎగిరేవారుగా మాకు సహాయం చేయండి. రెక్కలకు శక్తి ఉన్నట్టు మేము కూడా శక్తి కలిగి లోకాన్ని, పాపాన్ని జయించే శక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. రెక్కలు భారాన్ని భరిస్తాయి. మేము కూడా సువార్త భారాన్ని, ఇతరుల యొక్క భారాన్ని భరిస్తూ క్రీస్తు నియమాన్ని, మీ నియమాన్ని మేము సంపూర్తి చేయటకు సహాయం చేయండి. రెక్కలు తర్ఫీదునిస్తాయి. ఆ రీతిగా మేము కూడా మా బిడ్డలకు మేము చక్కటి తర్ఫీదునిస్తూ వారిని కూడా భక్తి విశ్వాసాలుగా ఎదిగేటట్లుగా మేము జీవించటకు సహాయం చేయండి. చాలాసార్లు మా బిడ్డలకి కావలసినటువంటి బట్టలు, కావలసినటువంటి చదువు, కావలసినటువంటి లోక సంబంధమైన వాటి అన్నిటినీ ఇస్తున్నాం. కానీ ఆధ్యాత్మికమైన వాటి విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నాం, తర్ఫీదు ఇవ్వట్లేదు. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మా బిడ్డలకు ఆత్మ సంబంధమైన విలువైన లక్షణాలు ఇచ్చేటట్లు, వారిని ఆత్మీయమైన బిడ్డలుగా నడిపించగలిగేటట్లు మీరు మాకు సహాయం చేయండి. మీ దయలో, నీ ప్రేమలో, మీ కృపలో మమ్మల్ని వర్ధల చేయమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మరొక దినం ఈ రీతిగా నీ వాక్యాన్ని విని బలపడుటకు మాకు చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ తిరిగి 10:30 గంటలకు మిమ్మల్ని ఆరాధించుటకు మా గృహాల్లో చేరి ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మరి తండ్రి మేమందరం నీ వాక్యాన్ని వినటకు సహాయం చేయండి. తండ్రి, ఆరాధన వర్తమానంలో, 2వ వర్తమానంలో మీరు మాకు తోడుగా ఉండండి. మీరే మాతో మాట్లాడండి. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రభువా, అనేక మంది నీ పిల్లలు త్వరగా వారి పనులు ముగించుకుని నీ వాక్యాన్ని వినుటకు, ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చుటకు సహాయం చేయండి. ఇంకా తెలియని వారికి తెలియపరచండి. ఈరోజు ఆరాధన కార్యక్రమం అంతటిని జయకరంగా జరిగించమని మీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి